మీద ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడకుండా అసలు ఇది ఏంటి, ఇది కొత్త అంటే ఎన్ని చట్టాలు చేసుకోవాలి అమరావతి విషయంలో? ఇప్పుడు చట్టబద్ధతకు ముందు అమరావతి విషయంలో ఇన్ని యాంగిల్స్ ఉంటాయని అనుకుని ఉండదు బహుశా ప్రభుత్వం. సరే మళ్ళీ చట్టబద్ధతతో ఒక సెక్యూరిటీ కల్పించుకున్నాం అనుకున్నాక మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ క్యాపిటల్ సెక్యూరిటీ చట్టం తెచ్చిన తర్వాత కూడా ఉండదని గ్యారంటీ ఏంటి? అలాగే రాజేష్ గారు ఉన్నారు కదా? ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చారు బాలకోట గారు. ఏది వెస్ట్ బెంగాల్లో వచ్చిన యాక్ట్, ఏదన్నా నష్టం జరుగుతుంది అని భావిస్తే ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్కి పీస్కి లోపలేసేయచ్చు ఒక ఏడాది పాటు అని. ఇలాంటి కఠినమైన చట్టాలు ఆంధ్రప్రదేశ్లో కూడా రావాల్సిన టైం వచ్చిందా ఇప్పుడు? ఇప్పుడు మీరు మనం దేశ విభజన జరిగిన సందర్భంలో కాశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినప్పుడు దాన్ని విభేదించి కొంతమంది కాశ్మీర్ వేర్పాటువాదులు ఎలా అయితే ఇవాళ దేశద్రోహులుగా వాళ్ళని దేశం పరిగణించిందో, వాళ్ళ మీద ఎటువంటి కఠినమైన చట్టాలు అయితే ప్రయోగించామో అదే విధమైన కఠినమైన చట్టాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో, ఎందుకంటే పార్లమెంట్ ద్వారా విభజన జరిగిన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ద్వారా తీర్మానంతో ఏర్పాటైన రాష్ట్రం, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రాజధాని, ఇవాళ హైకోర్టు తీర్పు ద్వారా రక్షణ కల్పించబడింది, పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించబడ్డ రాష్ట్ర రాజధాని విషయంలో నువ్వు ఈ విధమైన వ్యవహార శైలి కనపరుస్తున్నావు అని అంటే అది రాష్ట్రం పట్ల కనపరుస్తున్న వ్యవహార శైలి. దీన్ని రాజ్యానికి వ్యతిరేకంగా రచించే కుట్రగానే పరిగణించాలి, రాజద్రోహంగానే పరిగణించాలండి. ఇతర పాలనా హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టాడు. కానీ అసలు సిసల రాజద్రోహం కేసు పెట్టాల్సిన అంతటి నేరానికి ఇతను పాల్పడతా ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఇవాళ రాష్ట్రంలోకి పెట్టుబడిదారులు వస్తా ఉన్నారు. వాళ్ళ పెట్టుబడిదారులు కనుక రాష్ట్రంలోకి వస్తే రేపు రోజున 20 లక్షల ఉద్యోగ కల్పన జరిగితే, రాష్ట్రంలో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరిగితే, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగితే, ప్రభుత్వం మరింత మెరుగైన సంక్షేమ అమలు పరిస్తే 2029 కాదు కదా 34-39 నాటికి కూడా మనకు రాజకీయంగా మనుగడ ఉండదు అని చెప్పని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ తోటి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మావిగాన్ని ఆయన ప్రజల కోర్టులోకి దోశాడు కదా నిన్న. మావిగానికి ఉంటారా నా పక్కన ఉండండి, అమరావతి ఆయన పక్కన ఉండండి. అతను కోర్టుల్లోకి దోయటమే కొత్త కాదు. అతని యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే, ఇందాక మీరు బాలపట్టే గారు నాకు ప్రశ్న అడిగారు, జగన్మోహన్ రెడ్డిని మీరు ఎలా విశ్లేషిస్తారు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి నేనైతే ఎలా విశ్లేషిస్తాను అని అంటే, మనకి సమాజంలో కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్లు కనిపిస్తా ఉంటారు. నువ్వు నన్ను ప్రేమిస్తావా, నీ మొహం మీద యాసిడ్ పోయమంటావా అనే ఉన్మాదులు కొందరు ఉన్నారు కదా, చంపేస్తూ ఉంటారు. అంటే నాకు దక్కకుంటే ఇంక నేను ఎవరికి దక్కనివ్వను, నీకు కూడా జీవితం లేకుండా చేస్తాననే వ్యక్తులు కొందరు ఎలా అయితే ఉంటారో, అటువంటి ఉన్మాద వైఖరి నిలువెల్ల అరికాలు చిటికన వేలి నుంచి తల వెంట్రుక చివరి వరకు అటువంటి ఉన్మాదాన్ని నిలువెల్లా నింపుకున్న ఒక వ్యక్తి వాళ్ళ సమాజంకి నాయకత్వం వహించే నాయకుడిగా చలమనవుతున్నాడు అని అంటే, ఖచ్చితంగా అతన్ని అనుసరించే వాళ్ళు, అతన్ని అభిమానించే శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటి అంటే, చట్టపరంగా కానీ లెజిస్లేషన్ పరంగా కానీ నీకు ఎటువంటి అవకాశం అధికారం లేని అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తనకి తాను మోసం చేసుకుంటున్నాడు, తన శ్రేణులు మోసం చేస్తా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే నిత్యానందలాగా ఏదో ఒక ఐలాండ్ కొనుక్కొని దాన్ని ఇక రేపు దానికి ఏ పేరు పెట్టుకున్నా గొడవ లేదు, ఏ పేరు పెట్టుకున్నా ఎవరిని పాలకులుగా ప్రకటించుకున్నా స్వేచ్ఛాధికారం ఉంటది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరంగా రక్షణ ఉన్న రాష్ట్రాల గురించి, రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు, అధికారం అతనికి లేదు, అవకాశం కూడా అతనికి ఉండదు. ఆంజనేయురెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన సరే నేను మేనిఫెస్టోలో పెడతాను, ఉన్నవాళ్ళు నాతో ఉండండి అంటే, కొంతమంది మన చర్చలో కానీ బయట కానీ అనేది ఏంటంటే